మాట్లాడుకున్నాం వాళ్ళు రావాలి ఖచ్చితంగా. సో కాబట్టి నా ఇంట్లో ఉన్న నా భార్య, నా కొడుకు, నా కూతురు ఖాళీగా ఎన్నో కూర్చోదు. అయితే మా తల్లిదండ్రులు ఏం లేకుండా ఈ సొసైటీకి మేము ఏ టైప్ మా నాలెడ్జ్ మా ఎస్కేస్ వాళ్ళందరూ ఒక అసోసియేషన్ క్రియేట్ చేసి అందరినీ ప్రేరేపిస్తూ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉన్నటువంటి విషయాన్ని చేస్తున్నటువంటి పెద్దలందరూ కూడా నిజంగా నిరంతరం ఆమోదిస్తున్నాం. ఈ భారత పరిసరిగా ఎవరైనా మీ అందరి యొక్క సహాయ సహకారాలు సలహాలు మాకు అందరూ అవసరం. ఎవరైనా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా పొందితే బాగుందనేటువంటి మీరందరూ కూడా ప్రదేశంతో ఎవరైనా మేము తీసుకున్నామని ఇదే విధంగా అందరూ కాబట్టి ఆరోగ్యం ఈ సర్వీసెస్ మాకు అవసరం సొసైటీ అధ్యక్షులు బాబాగారు రవి గారు నాతో పాటు చేసిన అందరికీ నమస్కరిస్తూ మహిళలకు మన డివిజన్ మహిళా అధ్యక్షులకు పిల్లలందరికీ నమస్కరిస్తూ మనకు తెలుస్తూ ప్రతి ఏటా ఏప్రిల్ 14 మన పెద్దలు ఏదైతే రాజ్యాంగం రచించిన పెద్దలు ఆ రోజు ఏదైతే 1950 సంవత్సరంలో మన రాజ్యాంగం నిర్మాణం చేసిన తర్వాత మన భారతదేశం స్వతంత్రమైన తర్వాత ఆయన చేసినప్పటికీ ఏదైతే బాబా సాహెబ్ అంబేద్కర్ గారి చైర్మన్గా 8 ఒక కమిటీ ఏర్పాటైంది. బాబా సాహెబ్ అంబేద్కర్ గారు కనీసం 90 దేశాల నుంచి అక్కడ ఉన్న రాజ్యాంగాన్ని అన్ని కూడా చదివి ఈ రోజు మన కాన్స్టిట్యూషన్ ఏదైతుందో ఆయన పుణ్యం, అది ఆయన చేసినటువంటి పుణ్యం. ఈ రోజు మనం హ్యాపీగా కూర్చొని అన్ని కూడా మనం అనుభవించగలుగుతున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యం. ఆయన మనం ప్రతిరోజు స్మరించుకోవాలి. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మనందరూ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా చెప్పాలనుకున్నాను, టైం అవుతుంది. జయంతి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు.